సార్ ఈ సినిమాకి సంబంధించి టికెట్ రేట్స్ ఏపీలో ఆల్రెడీ హైక్ ఇచ్చేశారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా దాదాపు సానుకూలంగా స్పందించి టికెట్ రేట్స్ హైక్స్ ఇస్తారు. మరి హైక్స్ సంబంధించి అంటే ఎప్పుడు పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఆ సినిమా రేట్లు హైక్ అయ్యాయంటే పబ్లిక్ దగ్గర నుంచి కాస్త విమర్శలు రావడం మనం సహజంగా చూస్తున్నాం. ప్రతి పెద్ద సినిమాకి ఆ విధంగానే జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే నాయన మొట్టమొదటిసారిగా చెప్పాను. వండుకొని తిందామంటే గ్యాస్ లేదు, హోటల్ వెళ్ళి తిందామంటే హోటల్ మూస్తారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ ధర పెట్టుకొని సినిమాకి ఎవరెత్తారు? ఫ్యాన్స్ వెళ్ళొచ్చు, ఏదో విధంగా అప్పు సప్పు చేసి ఏదో వాచియో సెల్ ఫోన్ ఏదో తాకట్టు పెట్టి ఫ్యాన్స్ వెళ్తారు. కానీ మీకు బాహాటంగా ఉగాది పండగ అంతా, ఉగాది పండగకి ఎంత క్రేజ్ ఉంటుందో ఆ క్రేజ్ అంతా ఉస్తాద్ భగత్ సింగ్ మీద ఉంటుంది అనుకోవడం మాత్రం పొరపాటు. ఇదే నేను ప్రత్యేకించి ముందే చెప్పాను. నేను రేటు పెంచితే కొనుక్కోవద్దు టికెట్, నేనైతే వెళ్ళను. ఎందుకు వెళ్ళాలి? ఏదైనా కారణం ఉంటే అయితే మనం రివ్యూ చెప్పుకోవాలి కనుక తప్పకుండా చూడకుండా రివ్యూ చెప్పడం నాకు ఇష్టం లేదు. అది దుష్ట సాంప్రదాయం కనుక మా ఇంటి ముందే సప్తగిరి థియేటర్ ఉంది కనుక దాంట్లోనే సినిమా ఆడుతుంది కనుక మనం వెళ్ళి సినిమా చూసి రివ్యూ చెప్పుకుందాం. ఇది కానీ ఇంతకుముందు టికెట్లు ధర పెంచితే ఒకేసారి 100 కోట్ల తాలూకు ర్యాపిడ్ గ్రోత్ అంటే త్వరితగతిని కలెక్షన్స్ పెరిగిపోవడం చూసారా? అటువంటి పెరుగుదల దీనికి ఉండదని నా సార్ మీరు అన్నట్టు ఇంతకు ముందు కూడా ఈ సినిమా ఓవర్సీస్ లో బ్రహ్మాండంగా బుకింగ్స్ జరుగుతున్నాయి, మీరు కూడా చెప్పడం జరిగింది. మరి ఆ సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో ఇటువంటి బుకింగ్స్ చూసుకుంటూ వస్తే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ఎలాగో ఇలా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. మరి ఓజీ రికార్డ్స్ పైన ఏమన్నా బ్రేక్ చేసే అవకాశం ఉందా? ఓజీ రికార్డ్స్ ని మించి సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి సార్? ఓవర్సీస్ లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. అందుకే ఓవర్సీస్ మార్కెట్ లో కలెక్షన్స్ కలెక్ట్ చేసి సినిమా నష్టపోదు. ఇకపోయినట్టయితే మనకి 2 ప్లస్ పాయింట్లు అయ్యాయి. ఇటు తమిళనాడులో విపరీతమైన క్రేజ్ ఉంది. అలాగే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్కి మంచి క్రేజ్ ఉంది. తర్వాత తెలుసు తెలియకు రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా ఆ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ని అబ్బాయి నాకేమి సంబంధాలు లేవన్నప్పుడు కూడా వాళ్ళ ఆ ప్రేమ, వాళ్ళ వాత్సల్యం, వాళ్ళ స్నేహం ఎటు పోదు. అదే కేటీఆర్ కానీ లేదా కేసీఆర్ కానీ అయితే ఆ సినిమా తొక్కిపెట్టేస్తారు, ఆమె దూరంలో పాతి పెట్టేస్తారు. ఇది అలా కాదు. చిరంజీవిని ఎంత ప్రేమగా చూశాడు, చిరంజీవి గురించి ఎంత ఓపెన్గా మాట్లాడాడు అల్లు అర్జున్తో. కనుక ఏంటంటే మనసులో ఉన్న ప్రేమ ఎటుపోతుంది, ఎటుపోదు. కనుక డెఫినెట్గా 2 ఏరియాలు బాగా ఉన్నాయి. అటు తమిళనాడులో కూడా బాగా పోతుందనే నమ్మకం నాకు గట్టిగా ఉంది. పోకపోతే ఓన్లీ విజయ్ తాలూకు ఫ్యాన్స్ అందరూ సినిమా చూసినప్పుడు కూడా చాలు. అది దగ్గర ఓవర్గా నాకెందుకో నాకు అంతకుముందులాగా 300 కోట్లు 400 కోట్లు అది నా దృష్టిలో మనశంకర్ వరప్రసాద్కి 360 కోట్లు అనే ఒక ఫిగర్ చెప్పుకున్నాం. దాంతో మరి ఇంకా నెక్స్ట్ మళ్ళీ కలెక్షన్స్ ఆ స్థాయికి వెళ్తాయని అనుకోండి. మీ కెలామిటీస్ ఈ కష్టకాలం అంతా కొంచెం ముందుకి జరిగినట్టయితే, కొంచెం అందరూ హ్యాపీగా ఉన్నట్టయితే అప్పుడు ఏమైనా వస్తే రావచ్చు. అందరూ హ్యాపీగా ఉంటే కదా మనకి పంట బాగా పండితే కదా సంక్రాంతి చేసుకుంటారు. పంట మొత్తం కొలాస్ అయిపోయితే సంక్రాంతి పండుగ ఏం చేసుకుంటారు? అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఓహో ఎంతో కేరింతలు ఉత్సాహవంతంగా సినిమా చూడాలంటే వాళ్ళ పాకెట్లు పెర్మిట్ చేయాలి, పరిస్థితులు పెర్మిట్ చేయాలి, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా పెర్మిట్ చేయాలి. ఇవన్నీ ఉండాలి. లేకపోయినట్టయితే ఓ పక్క 4-5 రోజులు అయిపోయిన తర్వాత ఇంకొక సినిమాకి అది అవకాశం ఇన్ఫ్లుయెన్స్ చేశారనుకోండి, ప్రభావితం చూపించారనుకోండి, ఇంకో పెద్ద సినిమా, పెద్ద హీరో సినిమా, అప్పుడు ఈ సినిమా పోయినట్టే కదా. అప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ అంటే అఫ్కోర్స్ మైత్రి మూవీ మేకర్స్ కనుక ఏంటంటే వారు కొంచెం ఆ తాహత ఉన్నటువంటి ప్రొడ్యూసర్ కనుక ఎనీవే బ్రేక్ ఈవెన్ మాత్రం సినిమా తెచ్చుకుంటుంది. అలాగని కామ్గా ఊరుకుంటే మాత్రం సినిమాకి ఎన్ని అవాంతరాలు సృష్టించాలో అన్ని అవాంతరాలు కూడా డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా నడుం బిగిస్తారు. రెండోది ఏంటంటే ఇంకో కారణం కలిసి ఉంది. ఇప్పుడు కాపు నాయకులు కొంతమంది తయారయ్యారు.
మొదట పవన్ కళ్యాణ్ని అందరూ మా కాపు అన్నవాళ్ళు, ఆయనే కాపయ్యా నేను ఇన్ని కష్టాలు ఉంటే నేను నన్ను అనాథగా వదిలేస్తాడా అని మన అంబటి రాంబాబే అన్నాడు. కనుక కొంతమంది యాంటీగా పనిచేసేటువంటి శక్తులు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనం బేరీజ్ వేసుకోవాలి. సార్, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మణిశంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా ఏ స్థాయి కలెక్షన్స్ రాబట్టిందో మనం చూసాం. సో ఆ స్థాయి కలెక్షన్స్ ఈ సినిమా కూడా రావాలని ఆశిస్తున్నారు. మరి వచ్చే అవకాశం ఉందా సార్? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మరి అంత అయితే వచ్చే అవకాశం లేదన్నట్టుగానే చెప్తున్నారు. ఏంటి సార్? నాకు నిజాలు చెప్పడం అలవాటు. ఒకటి రెండు సందర్భాల్లో కొంచెం తూలి మాట్లాడి కూడా దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. అంటే మనకు కనిపించిందంతా ఆల్ ద గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అని ఒక సామెత ఉంది. మెరిసేదంతా బంగారం కాదు కదా. బట్ లెట్ us హోప్ ది బెస్ట్. అయితే ఈయనకి ఇన్ని ప్రతిబంధకాలు ఉన్నాయంటున్నాను నేను. ఆయనకి ఉన్న ప్రతిబంధకాలు, ఆయనకు ఉన్నటువంటి కాంప్లికేషన్స్ చెప్పాను, అడ్వాంటేజెస్ చెప్పాను. ఏది ఏమైనప్పుడు కూడా ఉగాది పూట రిలీజ్ అవుతున్న సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే రక్షించుకోవాలి. ఎవరైనా యాంటీగా వాళ్ళు మరి పోరాటాలు చేసినప్పుడు కూడా డిస్టర్బెన్స్. సినిమాకి రాజకీయానికి సంబంధం ఏంటండి? రాజకీయాలు ఏంటండి సినిమా మీద పనిచేయడం? అసలు తిప్పి కొట్టారండి. అందువల్ల ఇవన్నీ నాకు మనసుకు చికాకు కలిగించేటువంటి సందర్భాలు అన్నమాట. రాజకీయానికి సినిమాకి ఏమిటి? ఆ 2 గంటల 19 నిమిషాలు అని చెప్తున్నాడు హరీష్ శంకర్. ఆ 2 గంటల 19 నిమిషాలు కూడా హ్యాపీగా సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. వాళ్ళ తాలూకు అభిమాన నటుడిని ఆ పెర్ఫార్మెన్స్ను కూడా ఉత్సాహంగా చూడాలి, 10 మందికి చెప్పాలి. కానీ ఇది రాజకీయాలు ఏంటండి? నువ్వు కాపు అన్నవాడు, నువ్వు మా పార్టీ కాదని ఒకడు, ఇంకోటేమో మా పార్టీ తలుచుకుందంటే నువ్వు బస్ అయిపోతావు అని ఒకడు. ఇవే వీడి మీద యాక్షన్ తీసుకోరా? ఇంకా మీనమేషాలు లెక్క పెడతారా? నాకు కాళ్ళంటే ప్రజలందరికీ కాలుతుందన్నమాట. అరే విధ్వంసం సృష్టించే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఎలాగండి? ముందు ఆ పని చేయండి. కలెక్షన్స్ గురించి ఆలోచించే ముందు కలెక్షన్స్ రాకుండా బ్యాడ్ ప్రాపగండా చేసే వాళ్ళు ఎవరైనా విధ్వంసం సృష్టించినా ఏమి చేసినా వాళ్ళు ఏమి చేయలేరు, ఏవైనా చేస్తారు. థియేటర్లో గలాబా సృష్టిస్తారు. ఇంకేదో మొత్తం జనంలో ఉన్నటువంటి ఒక ఆ బలహీనతని సొమ్ము చేసుకునే పరిస్థితులు కలుగుతాయని గట్టి భయం నాలో ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.